ప్రసాదరావు సిద్ధేశ్వర స్వామికి ఫోన్ చేసి, స్వామి ఒక సమస్య అని చెప్పి చెప్తూ ఉంటాడు. నీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చిందంటేనే ఏదో సమస్య అని అర్థమైంది ప్రసాదరావు. ఏంటో ఆ సమస్య చెప్పు అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అడుగుతూ ఉంటారు. స్వామి, నా మనవరాలు అక్షయ్కు ఘనంగా అందరి సమక్షంలో ఓణీల వేడుక జరిపాము. ఆ సమయంలో ఏం జరిగిందంటే అని ప్రసాదరావు జరిగిందంతా కూడా సిద్ధేశ్వర స్వామికి చెప్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీకర్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది స్వామి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏదైనా పరిష్కారం సూచించండి అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ప్రసాదరావు, నేను ఇప్పుడు ఆ శివయ్య ముందు కూర్చున్నాను. ఆ శివయ్యే ఈ పరిష్కారాన్ని చూపించాడనుకో. ఒక మనిషికి ప్రాణగండం, పాము గండం, నీటి గండం ఉంటాయి. అలాగే వారి వారి జాతకాలను బట్టి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గండం ఉంటుంది. శ్రీకర్కి ఇలా గండం ఏర్పడింది. శ్రీకర్కి ఈ గండం పోవాలన్నా, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడాలన్నా కూడా ఆ శివయ్య ముందు మృత్యుంజయ హోమం జరిపించడం మంచిది ప్రసాదరావు. కానీ మనకి ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి శ్రీకర్ చెవిలో మృత్యుంజయ మంత్రాన్ని 101 సార్లు చదివితే ఫలితం దక్కుతుంది అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. సరే స్వామి, మీరు చెప్పిన విధంగానే శ్రీకర్ చెవిలో 101 సార్లు నేను మృత్యుంజయ మంత్రం చదువుతాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. వేదవతి, చదవాల్సింది నువ్వు కాదు, శ్రీకర్ కూతురైన అక్షయ, కారణ జన్మురాలు, అమ్మవారి హంస, నీ జాతకంతో పుట్టిన బిడ్డ. ఆ బిడ్డ మాత్రమే శ్రీకర్ ప్రాణాలను కాపాడగలదు. అక్షయ్ మాత్రమే ఈ మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల శ్రీకర్ కోలుకుంటాడు అని చెప్పి సిద్ధేశ్వర స్వామి వేదవతికి చెప్తూ ఉంటాడు. అక్షయ్ గురించి మీకు తెలియదు స్వామి, అక్షయ శ్రీకర్ కూతురు కాదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. అక్షయ్ గురించి నీకు తెలియాల్సిన సమయంలోనే తెలుస్తుంది వేదవతి. నేను సమస్యకు పరిష్కారం చూపించాను, దాన్ని అనుసరించకపోవడం నీ చేతుల్లో ఉంది. నీ కొడుకుని కాపాడుకోవాలనుకుంటే వెళ్ళి అక్షయ్ చేత ఆ మృత్యుంజయ మంత్రాన్ని చదివించు అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. సరే స్వామి, ఉంటాను అని ప్రసాదరావు ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సిద్ధేశ్వర స్వామి ఎంతసేపటికి అక్షయ మీ మనవరాలని ఒప్పించాలని చూస్తూ ఉంటాడు అని చెప్పి నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది. వేద, ఆలస్యం చెయ్యొద్దు, మనకి ఎక్కువ సమయం లేదు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ గారు కూడా వచ్చి, ఏంటండి బ్లడ్ దొరికిందా అని ప్రసాదరావు వాళ్ళని అడుగుతూ ఉంటాడు. డాక్టర్ గారు, బ్లడ్ కోసం ఎంతో ప్రయత్నం చేశాము, కానీ నిరాశే ఎదురైంది. కానీ మా గురువు గారు ఒక చిన్న సలహా ఇచ్చారు అని చెప్పి అవని అంటుంది. గురువుగారా అని డాక్టర్ షాకింగ్గా అడుగుతూ ఉంటారు. అవును డాక్టర్, మేము సాంప్రదాయానికి విలువిస్తాము, జాతకాలు పట్టింపులు ఉన్నాయి. మా కులగురువు అయిన సిద్ధేశ్వర స్వామికి ఫోన్ చేశాము. సిద్ధేశ్వర స్వామి శ్రీకర్ చెవిలో మా అక్షయ 101 సార్లు మృత్యుంజయ మంత్రం జపిస్తే శ్రీకర్ కోలుకుంటాడని చెప్పారు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మీ నమ్మకాలు మీకుండొచ్చు, నేను కాదనట్లేదు. మీరు శ్రీకర్ చెవిలో అక్షయ్ చేత మృత్యుంజయ మంత్రాన్ని చదివించండి, కానీ బ్లడ్ మాత్రం కంపల్సరీ. బ్లడ్ లేకపోతే ఎట్టి పరిస్థితిలో సర్జరీ చేయటం కుదరదు అని డాక్టర్ ప్రసాదరావు వాళ్ళకు చెప్తూ ఉంటాడు. వేద, ఎక్కువ సమయం లేదు, అక్షయ మృత్యుంజయ మంత్రం జపించడానికి ఒప్పుకో అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. సరే అండి, మీ ఇష్టమే నా ఇష్టం అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఏయ్ అవని, వెళ్ళి నీ కూతురు అక్షయ్ను తీసుకురా అని చెప్పి వేదవతి అవనికి చెప్తూ ఉంటుంది. నేను తీసుకురాను అక్షయ, మీరు ఏమంటారో అని చెప్పి భయపడి హాస్పిటల్లో కూడా ఉండకుండా బయట కూర్చుంటానని చెప్పి వెళ్ళింది. అక్షయ్ను మీరు వెళ్ళి పిలిస్తేనే వస్తుంది, మీరే వెళ్ళి పిలుచుకొచ్చుకోండి అని చెప్పి అవని వేదవతికి చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా మాయ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. శ్రీకర్ చెవిలో మృత్యుంజయ మంత్రం చదివితే శ్రీకర్ నిజంగానే కోలుకుంటాడా? అయితే శ్రీకర్ చెవిలో ఆ అక్షయ మృత్యుంజయ మంత్రం చదవటానికి వీల్లేదు అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. వేద, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళు వేద, అక్షయ్ను తీసుకొని రాపో అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. సరే అండి, నా కొడుకు ప్రాణాలు కాపాడుకోవడం కోసం నేను అక్షయ్ను తీసుకొని వస్తాను అని చెప్పి వేదవతి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని గుడిలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. నీ లీలలు ఎలా ఉంటాయో మేము అసలు కనిపెట్టలేమమ్మా, మాకు కష్టాలు ఇస్తావు, కష్టాలు ఇచ్చినప్పుడు నువ్వు మేము కొలిచే దేవతవేనా? మేము ఎంతలా నీకు మొక్కినా కూడా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటావని నిన్ను నిందిస్తాము, కానీ నువ్వు అవేమీ పట్టించుకోకుండా నువ్వు చేయాల్సింది చేసుకుంటూ వెళ్తావు. ఏ నోటితో అయితే అత్త వాళ్ళు అక్షయ నా మనవరాలు కాదని చెప్పారో అదే నోటితో ఈరోజు అక్షయ్ను శ్రీకర్ బావ చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్పడం కోసం
పిలవమంటున్నారు అంటే నీ లీల మా బంధాన్ని కలపబోతుందనే అర్థం అమ్మా. నీ లీలలు విచిత్రంగా ఉంటాయి. నువ్వు ఎప్పుడు ఏం చేసినా కూడా అదంతా కూడా మా మంచికేనని అర్థమవుతుంది. తెలుసో తెలియకో నీ పట్ల తప్పుగా ప్రవర్తించుంటే క్షమించమ్మా. అక్షయ చనిపోవాలనుకుంది. అప్పుడు అక్షయను నువ్వే కాపాడావు. మా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్న అక్షయను అర్చనగా మార్చి మా ముందుకు తీసుకొచ్చావు. మళ్ళీ నేను మొరపెట్టుకోవడంతో అర్చనను అక్షయ్గా మార్చావు. ఇప్పుడు అత్త వాళ్ళు అక్షయ్ కాళ్ళ దగ్గరకు వెళ్ళేలా చేశావు. ఇదంతా నీ మహిమేనమ్మా, నీ మహిమే అని చెప్పి అవని అమ్మవారి ముందు దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి అక్షయ్ కోసం వెళ్తూ ఉంటే నిహారిక అత్తయ్య ఒక నిమిషం ఆగండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. నా బంగారానికి ఏదో డౌట్ వచ్చినట్టుందమ్మా, ఆగు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఏంటి నిహారిక అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య ఇప్పుడు మనం ఆ అక్షయ్ దగ్గరకు వెళ్తే చులకనైపోతామేమో, ఒక్కసారి ఆలోచించండి అని నిహారిక అంటూ ఉంటుంది. అవునమ్మా, నా బంగారం చెప్పింది కరెక్టే. మనం ఇప్పుడు ఆ అక్షయ్ దగ్గరకు వెళ్తే ఆ అక్షయ్కు చులకనైపోతామేమో అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అక్షయ్కు చులకనైనా పర్వాలేదు, ఇప్పుడు శ్రీకర్ ప్రాణాలు కాపాడుకోవటం మాత్రమే ముఖ్యం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇప్పుడు అక్షయ శ్రీకర్ ప్రాణాలను కాపాడిందే అనుకోండి, రేపటి నుంచి ఆ అవని ఆ అక్షయ మన వారసురాలని దండోరా వేస్తుంది. ఇదంతా కూడా అవని స్కెచ్చే, అవని కావాలని ఇదంతా చేస్తుంది అని కృష్ణబాబు నిహారిక వేదవతికి చెప్తూ ఉంటారు. అది అలా దండోరా వేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి అని చెప్పి వేదవతి అంటుంది. రేపు శ్రీకర్ కోలుకున్న తర్వాత ఆ అక్షయ్ వల్లే శ్రీకర్ కోలుకున్నాడని తెలిస్తే అక్షయ్ను తన వారసురాలుగా దగ్గరికి తీస్తాడేమో, శ్రీకర్ మారిపోతాడేమో అని నిహారిక అంటూ ఉంటే శ్రీకర్ మారిపోడన్న నమ్మకం నాకు ఉంది. శ్రీకర్ ఎట్టి పరిస్థితిలో తన కూతురు కానీ అక్షయ్ను తన కూతురని ఒప్పుకోడు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. నువ్వు ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత మేం మాత్రం ఏమంటాంలే అమ్మా, సరే పద ఆ అక్షయ్ను వెతుకుదాము, అవసరమైతే ఆ అక్షయ్ కాళ్ళు పట్టుకొనైనా తీసుకొద్దాం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాయా అక్షయ ఒంటరిగా కూర్చొని ఉంటే అక్షయ్ను దూరం నుంచి చూస్తూ, ఓసే అక్షయ, నువ్వు వెళ్ళి మృత్యుంజయ మంత్రం శ్రీకర్ చెవిలో చదవగానే శ్రీకర్ కోలుకుంటాడంట. శ్రీకర్ కోలుకోకూడదే, నీ అమ్మ తన మెడలో ఉన్న తాళిని చూసి ఎగసెగసి పడుతుంది. శ్రీకర్ ప్రాణాలు కోల్పోతే తన మెడలో ఉన్న తాలికి విలువ ఉండదు. నువ్వు ఎట్టి పరిస్థితిలో వాళ్ళకు చిక్కకూడదు. నిన్ను వెంటనే ఇక్కడి నుంచి మాయం చేస్తాను. ఇప్పుడు నువ్వు శ్రీకర్ని కాపాడితే వాళ్ళు కోరుకున్న విధంగా నీకు బ్రహ్మరథం పడతారు. నువ్వు ఎట్టి పరిస్థితిలో శ్రీకర్ కూతురు అని ఎవరికి తెలియకూడదు అని మాయ మనసులో అనుకుంటుంది. కారు దగ్గరకు వెళ్ళి మత్తు మందుని కర్చీఫ్ మీద స్ప్రే చేసుకొని అక్షయ్ దగ్గరకు వచ్చి వెనుక నుంచి అక్షయ్ ముక్కుకి ఆ గుడ్డను పెడుతుంది. దాంతో అక్షయ్ స్పృహ కోల్పోతుంది. ఇదంతా కూడా చిలకమ్మ నాగమ్మ దూరం నుంచి చూస్తూ ఉంటారు. పద అని చెప్పి మాయ అక్షయ్ను తీసుకొని కారు దగ్గరకు వెళ్తుంది. స్పృహలో లేని అక్షయ్ను కారులో పడుకోబెట్టేస్తుంది. ఇక మాయ అక్షయ్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. చిలకమ్మ నాగమ్మ మాయ కారుని ఫాలో అవుతూ ఉంటారు. వేదవతి వాళ్ళు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి అక్షయ ఇక్కడే ఉందని చెప్పింది, ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇదంతా కూడా అవని స్కెచ్చే అయి ఉంటుంది. మనం ఆ అక్షయ్ను వెతుక్కుంటూ వస్తున్నామని ఆ అక్షయ్ను కనిపించకుండా చేసినట్టుంది. పదండి వెళ్ళి ఆ అవనినే నిలదీద్దాం అని చెప్పి నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు డాక్టర్లు శ్రీకర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఏంటి మోయ, అక్షయ్ను తీసుకొస్తానని వెళ్ళిన అత్త వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అప్పుడే వేదవతి వాళ్ళు వస్తూ ఉంటారు. ఏంటి వేద, అక్కడి వరకు వెళ్ళి అక్షయ్ను తీసుకొస్తా అన్నావు, అక్షయ్ లేకుండా వచ్చావు, అక్కడి వరకు వెళ్ళిన తర్వాత నీకు ఇగో అడ్డం వచ్చిందా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఏయ్ అవని, నీ కూతుర్ని ఎక్కడ దాచిపెట్టావే అని వేదవతి అంటుంది. దాచిపెట్టడం ఏంటత్తా, అక్షయ్ బయటే ఉంది కదా, నేను ఇందాకలు కూడా చూశాను అని చెప్పి అవని అంటుంది. ఇప్పుడు నీ కూతురు లేదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. ఏయ్ అవని, మేము అక్షయ్ కోసం వెళ్తున్నామని తెలిసే నువ్వు అక్షయ్ని దాచిపెట్టావు అని వేదవతి అంటూ ఉంటే, మీరు ఎప్పటికీ కూడా అవనిని అర్థం చేసుకోరా, ఏ ఆడదైనా భర్త ప్రాణాలతో చెలగాటం ఆడుతుందా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. మావయ్య, వీళ్ళు నన్ను అర్థం చేసుకోరు, నాకు అర్థమైపోయింది. ఇప్పుడే వెళ్ళి నేను అక్షయ్ను తీసుకొని వస్తాను, వీళ్ళ నోర్లు మూపిస్తాను అని చెప్పి అవని బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు డాక్టర్ వస్తారు. ఏంటండి, మృత్యుంజయ మంత్రం జపించాలి, అక్షయ్ను తీసుకొస్తామన్నారు, మీ స్వామీజీ మంత్రం జపించమని చెప్పారన్నారు, ఏమైంది అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. డాక్టర్, అక్షయ కనిపించట్లేదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఏంటోనండి, సర్జరీ చేయాలంటే బ్లడ్ దొరకలేదంటారు, మృత్యుంజయ మంత్రం జపించాలంటే అక్షయ్ కనిపించట్లేదు అంటున్నారు,
మీ అబ్బాయి ప్రాణాలతో మీరే కేర్లెస్గా ప్రవర్తిస్తున్నారు అని డాక్టర్ ప్రసాదరావు వాళ్ళపై కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అవని అక్షయ్ కోసం హాస్పిటల్లో అంతా కూడా చూస్తుంది. ఎక్కడ అక్షయ్ కనిపించకపోవడంతో కనిపించిన వాళ్ళందరికీ అక్షయ్ ఫోటో చూపించి ఈ పాపను ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అందరూ కూడా చూడలేదని చెప్పడంతో అక్షయ ఇంటికి వెళ్ళి ఉంటుందా, అత్త అరుస్తుందని అని అవని మనసులో అనుకొని వెంటనే పెద్దిరాజుకు ఫోన్ చేస్తుంది. అమ్మ అవని, శ్రీకర్ కోలుకున్నాడా అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, బావ పరిస్థితి క్రిటికల్గా ఉంది, బ్లడ్ కావాలన్నారు, బ్లడ్ దొరకలేదు. సిద్ధేశ్వర స్వామికి ఫోన్ చేస్తే అక్షయ మృత్యుంజయ మంత్రం జపిస్తే బావ కోలుకుంటాడని చెప్పారు. కానీ మృత్యుంజయ మంత్రం జపించడానికి అక్షయ్ కనిపించట్లేదు. అక్షయ్ ఇంటికి ఏమైనా వచ్చిందేమోనని ఫోన్ చేశాను అన్నయ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అమ్మ అవని, అక్షయ ఇంటికి రాలేదమ్మా అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఏమైనా గుడికి వెళ్ళి ఉంటుందమ్మా అని పెద్దిరాజు అంటూ ఉంటే, గుడికి వెళ్ళి చేయాల్సినవన్నీ చేసే వచ్చామన్నయ్య, ఇంకా అక్షయ్ గుడికి వెళ్ళదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, ఇక్కడెక్కడైనా ఉందేమో నేను వెతుకుతాను, నీకు అక్షయ్ కనిపిస్తే ఫోన్ చేస్తాను అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. సరే అన్నయ్య అని చెప్పి అవని ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు మాయ అక్షయ్ను తీసుకొని ఒక పాడుబడ్డ బిల్డింగ్లోకి వెళ్తుంది. అక్షయ్ను కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టి పడేస్తుంది. ఓసే అక్షయ, నువ్వు శ్రీకర్ చెవిలో మృత్యుంజయ మంత్రం చదివితే శ్రీకర్ కోలుకుంటాడంట, ఆ సిద్ధేశ్వర స్వామి చెప్పాడంట. ఎట్టి పరిస్థితిలో నువ్వు మృత్యుంజయ మంత్రం చదవటానికి వీల్లేదే. శ్రీకర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, మీ అమ్మ అడ్డుపడింది. ఇప్పుడు ఆ శ్రీకర్ ప్రాణాలు కాపాడి నువ్వు వాళ్ళందరి దృష్టిలో దేవతవైతే నేను చూస్తూ ఎలా ఊరుకుంటానే. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు శ్రీకర్ కూతురువని తెలియకూడదు. నువ్వు మృత్యుంజయ మంత్రం శ్రీకర్ చెవిలో చదవటానికి వీల్లేదు. మీ అమ్మ ఆట కట్టిస్తాను, మీ ఇద్దరి అంతం చూస్తాను అని చెప్పి మాయా స్పృహలో లేని అక్షయ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా కూడా చిలకమ్మ నాగమ్మ కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.